Hello everyone, welcome back to Creative Things by Nanchi Priya. ఈ వీడియోలో నేను ఒక ట్రెడిషనల్ వాల్ డెకోర్ ఐడియా షేర్ చేయబోతున్నాను. అది కూడా ఈ డిస్పోజబుల్ పేపర్ ప్లేట్స్ని యూజ్ చేసి. ఇవి అయితే పేపర్ ప్లేట్సే, బట్ సిరామిక్ ప్లేట్స్ డిజైన్ అయితే ఉన్నది కదా. మనం సిరామిక్ ప్లేట్స్ మీద కూడా పెయింట్ చేసుకొని వాల్ డెకోర్ లాగా చేసుకోవచ్చు. బట్ స్టిల్ మనకి ఎక్కడో చిన్న భయం ఉంటుంది, అవి ఎక్కడ పడిపోతాయో, అవి పగిలిపోతాయి అనే భయం ఉంటుంది. సో అదే పేపర్ ప్లేట్స్కి అయితే వితౌట్ ఎనీ ఫియర్ వీ కెన్ డెకరేట్ నైస్లీ. సో ఈ వాల్ డెకోర్ ఎలా చేశాను ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు కనుక నేను చేసిన DIY ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ నేను 4 డిస్పోజబుల్ ప్లేట్స్ తీసుకున్నాను అండ్ వీటి మీద ఫస్ట్ పెన్సిల్ స్కెచ్ వేసేస్తున్నాను. ఇలా 4 ప్లేట్స్ మీద కూడా పెన్సిల్ స్కెచ్ వేసేసుకున్నాను. ఒక్కొక్క డిజైన్ వేసేసుకున్నాను. ఒక దాని మీద రాధ, ఒక దాని మీద కృష్ణుడు, ఒక దాని మీద వెంకటేశ్వర స్వామి అండ్ ఇంకొక దాని మీద గణేష విత్ హిస్ మామ్. నౌ లెట్స్ స్టార్ట్ కలరింగ్. ఫస్ట్ అయితే నేను బ్లాక్ తీసుకొని ఈ 4 ప్లేట్స్ మీద ఎక్కడైతే బ్లాక్ యూజ్ అవుతుందో అక్కడ మొత్తం కూడా బ్లాక్తో కలర్ చేసేస్తున్నాను. అండ్ దెన్ డార్క్ గ్రీన్ షేడ్ తీసుకున్నాను అండ్ ఈ 4 ప్లేట్స్ మీద ఈ డిజైన్ దగ్గర గ్రీన్ కలర్ అయితే మనం వేయాలి అనుకుంటున్నామో అక్కడ మొత్తం గ్రీన్ కలర్తో కలర్ చేసేస్తున్నాను. అండ్ మనకి రాబోయే అన్నీ కూడా ఫెస్టివల్సే కదా. సో ఫెస్టివల్స్కి మన ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవాలి. సో ఈ ట్రెడిషనల్ వాల్ డెకోర్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి ఈ అకేషన్కి తగ్గట్లు. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డార్క్ బ్లూ షేడ్ తీసుకుంటున్నాను అండ్ కృష్ణుడి ఫేస్కి అండ్ అలాగే రిమైనింగ్ 3 ప్లేట్స్లో ఎక్కడైతే బ్లూ అవసరం అవుతుందో అదంతా కూడా కలర్ చేసేస్తున్నాను. అండ్ ఈ వాల్ ఆర్ట్స్లో నేను మెయిన్గా గ్రీన్ అండ్ బ్లూ టోన్స్లో ఉండేలాగా చూసుకున్నాను. సో దట్ ఆ పేపర్ ప్లేట్ డిజైన్కి కరెక్ట్గా యాప్ట్గా ఉండేలాగా ఉంటుంది అని చెప్పేసి మోస్ట్లీ గ్రీన్ అండ్ బ్లూ షేడ్స్తోనే మొత్తం పెయింటింగ్స్ అన్ని కంప్లీట్ చేశాను. అండ్ నెక్స్ట్ కొంచెం లైటర్ టోన్ ఆఫ్ బ్లూ తీసుకుని కలర్ చేస్తున్నాను.
అండ్ నెక్స్ట్ మెరూన్ షేడ్ తీసుకుని ఎక్కడెక్కడైతే మనకి మెరూన్ అవసరం అవుతుందో అక్కడంతా కలర్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లోటస్కి కూడా మెరూన్ లైట్ పింక్ షేడ్ యూస్ చేసుకుంటూ వైట్తో మిక్స్ చేసుకుంటూ ఈ లోటస్ని బ్లెండ్ చేస్తున్నాను. అండ్ దెన్ స్కిన్ కలర్ యూస్ చేసి గణేశాకి అండ్ అలాగే రాధకి ఫేస్కి కలర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెరూన్ అండ్ అలాగే ఈ స్కిన్ కలర్ ఫ్లెష్ టిన్ షేడ్ రెండు కూడా బ్లెండ్ చేస్తూ ఇలా కలర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వైట్ యాక్రిలిక్ కలర్ తీసుకొని డిజైన్స్ అన్నీ కూడా వేసేసుకుంటున్నాను, స్మాల్ స్మాల్ డీటెయిలింగ్స్ అన్నీ. అండ్ నెక్స్ట్ గోల్డ్ షేడ్ తీసుకున్నాను, గోల్డ్ యాక్రిలిక్ కలర్ తీసుకొని వెంకటేశ్వర స్వామికి అండ్ అలాగే రాధాకృష్ణులకి గణేశాకి జ్యువెలరీ ఇదంతా కూడా కలర్ చేస్తున్నాను.
అండ్ దెన్ ఇప్పుడు నేను బ్లాక్ అక్రిలిక్ కలర్ తీసుకొని అవుట్లైన్ డీటెయిలింగ్స్ అన్నీ కూడా ఇస్తున్నాను. ఈ అవుట్లైన్స్ వేయడం వల్ల డిఫరెన్స్ ఎంత ఉంది అనేది మీరు ఇక్కడ ఐకి నేను అవుట్లైనింగ్ ఇలా వేస్తుంటేనే డిఫరెన్స్ తెలిసిపోతుంది. చాలా డిఫరెన్స్ వస్తుంది. మనం వేసుకున్న పెయింటింగ్ అంతా కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత దీనికి మనం 2 coats వార్నిష్ అప్లై చేసుకోవాలి. ఫైనల్లీ వీఆర్ డన్ విత్ అవర్ DIY ట్రెడిషనల్ వాల్ డెకోర్. లెట్స్ హ్యావ్ ఏ ఫైనల్ లుక్. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా పేపర్ ప్లేట్స్ని యూస్ చేసి మనం ఈ బ్యూటిఫుల్ వాల్ డెకార్ని రెడీ చేసుకోవచ్చు. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే ఆ పిక్స్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ చెక్అవుట్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ DIY ట్రెడిషనల్ వాల్ డెకోర్ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మీ కనుక ఈ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, అండ్ అలాగే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ హిట్ చేయగానే పక్కనే ఆల్ అనే బటన్ వస్తుంది. ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ క్రియేటివ్ DIYs. Bye everyone, have a good day. See you again with a new video and also thank you for watching.